యేసుక్రీస్తు నామములో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు. మరి ఈ ఉదయకాలము ఈ సత్య సువార్తను అనగా మంచి మాటలను తీసుకొని వచ్చాము. ప్రియులారా, మరి ఈ భూమి మీద ఎన్నో వార్తలు వస్తున్నాయి, ఎన్నెన్నో మనము చూస్తూనే ఉన్నాం. తెల్లారితే పొద్దుమొగితే మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మనకే తెలియదు. గ్యారంటీ లేని బ్రతుకుల్లో మనము జీవిస్తున్నాం. గ్యారంటీ లేని బ్రతుకుల్లో మనం ఉన్నాం. కానీ మానవుడు తెలుసుకోలేకుండా పోతున్నాడు. ఏమిటికి కారణం అంటే, మానవునికి తెల్లారిందా, మరి ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందాము, మరి ఎలా జీవించాలి అనే ఒక తాపత్రయం మీద మానవుడు జీవిస్తున్నాడు తప్ప, మానవుడికి ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యము దేవుడు ఏర్పాటు చేశాడని, ఆ రాజ్యంలో మరణము ఎన్నటికీ లేదని మానవుడు గ్రహించకుండా ఉన్నాడు. ఈ 60-70 సంవత్సరాల జీవితం కోసం మానవుడు పదరాని పాటలు పడుతున్నాడు, చేయరాని తప్పులు చేస్తున్నాడు. ఎన్నో నేరాలకు, ఘోరాలకు, పాపాలకు నిలయముగా ఈ శరీరాన్ని అర్పించుకుంటున్నాడు. ఈ శరీరం అన్నా శాశ్వతంగా ఉంటుందయ్యా అంటే, ఈ శరీరం ఒకరోజు ఎవరికి చెప్పకుండానే మరి అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా అది వెళ్ళిపోతుంది. ఆ శరీరంలో ఉన్న ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మ బయటికి వెళ్ళిపోతే మరి ఆ శరీరానికి విలువ లేదండి. అందుకే కనుమూయక ముందరే తెలుసుకోవో నిజాన్ని. ఈ భూమి మీద ఎందరో పుట్టారు, ధనికులు వచ్చారు, ఈ భూమి మీద ధనము సంపాదించారు, వెళ్ళిపోయారు. రాజులు వచ్చారు, రాజ్యాలు ఏలారు, వెళ్ళిపోయారు. కానీ మానవుడు ఇంత జరిగినా తెలుసుకోలేకపోతున్నాడు. కారణం ఏదంటే, ఈ భూమి మీద ఉన్న వాటినే వెతుకుతున్నాడు. ఏమి సంపాదించాలి, ఎన్ని ఇండ్లు కట్టాలి, ఎన్ని పొలాలు తీసుకోవాలి, ఎన్ని బిల్డింగులు కట్టాలి, ఇక ఎంత సంపాదించాలి, ఎంత ఉన్నతమైన చదువు చదవాలని చదువుల కొరకు, పదవుల కొరకు, మరి ధనాన్ని కొరకు పరుగులెడుతున్నాడు మానవుడు. పరిగెడుతూ పరిగెడుతూ తన ప్రయాసము ముగించుకుంటున్నాడు. తన శరీరాన్ని ముగించుకొని తనకు మరి కావలసిన పరలోక రాజ్యం సొంతం చేసుకోకుండా నరకానికి, అగ్నిగుండానికి జారిపోతున్నాడు. ఓ ప్రియమైన సోదరి సోదరులారా, మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, మనము ఇంకనూ పాపులమై ఉండగానే దేవుడు తన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు చనిపోయాడు. ఎందుకంటే మనం పాప స్థితిలో ఉన్నాము, శాపపు స్థితిలో ఉన్నాము. అటువంటి స్థితిలో కనుకొని పరమ తండ్రి అయిన దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమిదికి వచ్చి 2023 సంవత్సరాల క్రితం ఈ భూమిదికి వచ్చాడు. ఒక మానవుడుగా, శరీరుడుగా ఆయన శరీరము దాచుకొని 33.5 సంవత్సరాలు జీవించి ఈ భూమి మీద పాపమును గురించి ఆయన తెలియజేశాడు. మీరు పాపములో చనిపోతే నరకం ఉంది, అగ్నిగుండం ఉంది. దాన్ని వదిలిపెట్టుకోవాలంటే ఇదిగో అనుకూలమైన సమయం, రక్షణ దినము, నేడే రక్షణ సమయం. ఆలసించిన నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది అని సెలవిచ్చాడు దేవుడు. ఇలాగే వీధుల్లో పడి ఆయన కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుడి రాజ్యము సమీపించి ఉన్నది, మరి అందరూ అంతటా మారు మనసు పొందండి మరి దేవుడు సెలవిచ్చాడు. మనము పాపులమని మనము మన నోటితో ఒప్పుకునేట్లా ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు. ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ప్రియ సోదరి సోదరులారా, సమాధిలో నుండి లేచిన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు రక్తము, అది అమూల్యమైన రక్తము, అది పరిశుద్ధమైన రక్తము, అది నిష్కలంకమైన రక్తము. అటువంటి రక్తము చేత నీవు కడగబడాలి. పాప విమోచనండి. మానవునికి ఎంత బాగా సులువుగా దేవుడిచ్చారు చూడండి. మనం ఎంతో కష్టపడి చేశాం పాపాలు, ఎంతో శరీర సుఖాల కోసం చేశాము పాపాలు. ఈ పాపము తొలగించడానికి